ఛానల్. ఈరోజు సెషన్‌లో మనం ఇన్‌పుట్, అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఈరోజు సెషన్‌లో చూసేద్దామండి. ఫస్ట్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ అండి. ఇన్‌పుట్, అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే మనం సి ప్రోగ్రామ్ రాసినప్పుడు కొన్ని ఇన్‌పుట్ ఫంక్షన్స్, కొన్ని అవుట్‌పుట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటామన్నమాట. అవి ఏంటి అని చెప్పేసి ఈరోజు సెషన్‌లో క్లియర్‌గా చూద్దామండి. ఇన్‌పుట్ ఆర్ అవుట్‌పుట్ ఫంక్షన్స్ అనేవి, స్టేట్మెంట్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఫార్మాటెడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్, అన్‌ఫార్మాటెడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్ అండి. ఫార్మాటెడ్‌లో మనకి ప్రింట్ఎఫ్, ఎస్‌ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అండ్ ఎస్‌స్కాన్ఎఫ్ ఉంటాయి. అన్‌ఫార్మాటెడ్‌లో మనకి గెట్‌సిహెచ్, గెట్‌సిహెచ్‌ఈ, గెట్‌చార్, గెట్ఎస్, పుట్టెస్ అండ్ పుట్‌సిహెచ్ ఇలా కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయండి. వీటి గురించి మనం క్లియర్‌గా ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఫార్మాటెడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్ చూసేద్దాము. ఫార్మాటెడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్ అండి. ఫార్మాటెడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్ ఏంటి అంటే మనం కోడ్ రాసినప్పుడు ఇది ఇన్‌పుట్ ఫంక్షన్ కింద యూజ్ చేస్తాం. అంటే అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేయడం కోసం యూజర్ అవుట్‌పుట్ డిస్‌ప్లే అవ్వాలి అంటే కొన్ని ఫంక్షన్స్ అనేవి మనం కోడ్‌లో రాయాల్సి ఉంటుంది. ఆ రాయాల్సిన కోడ్ ఫంక్షన్స్‌ని మనం ఫార్మాటెడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్ అంటామండి. యూజర్ అనేవాళ్ళు ఏం చేస్తారు అంటే ఇవి అవుట్‌పుట్ ప్రింట్ అవ్వడం కోసం కొన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేస్తాం. డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఉన్న ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్‌లో చెప్పానండి. డేటా టైప్స్ చెప్పినప్పుడు ఎవరైనా చూడకపోతే చూసేయండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒక్కొక్క డేటా టైప్‌కి మనం ఒక్కొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇలా మనం అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే అవ్వడం కోసం కొన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేసి మన ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్‌లో మనం రాస్తామన్నమాట. దానికోసం హెల్ప్ అయ్యేవే ఈ ఫార్మాటెడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్ అండి. ఇవి ఈ ఇన్‌పుట్ ఫంక్షన్స్ ఏంటి అంటే అవుట్‌పుట్ ఫంక్షన్స్ ఏ డేటా టైప్ కన్నా సరే ఇవి సపోర్ట్ చేస్తాయి. ఆల్ డేటా టైప్స్‌కి కూడా ఇవి సపోర్ట్ చేస్తాయన్నమాట. అంటే డేటా అనేది మనకి ఇంటీజర్‌లో ఉందా, ఫ్లోట్‌లో ఉందా, క్యార్‌లో ఉందా, లేకపోతే స్ట్రింగ్‌లో ఉందా, ఇలాంటివి ఏవైనా సరే, ఏ డేటా టైప్ అయినా సరే మనకి ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్ ఫార్మాటెడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్ అనేవి సపోర్ట్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఇందులో టైప్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్ అండి. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏంటి అంటే సి ప్రోగ్రామ్‌లో బేసిక్‌గా సి ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది కంపల్సరీ రాస్తామన్నమాట మనం. ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ డేటా అయినా సరే ఇది డిస్‌ప్లే చేయగలదు కాబట్టి. ఫ్లోటా, ఇంటీజరా, క్యారెక్టరా, స్ట్రింగా ఇలాంటివి ఏవైనా సరే మనకి అవుట్‌పుట్‌లో మనకి కన్సోల్ స్క్రీన్ దట్ మీన్స్ ఏంటి అంటే అవుట్‌పుట్ అన్నమాట. అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే చేయడం కోసం మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాము. ఇది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. అంటే ఆల్రెడీ కంపైలరే క్రియేట్ చేసేసుకుంటుందన్నమాట. ఇవి క్రియేటెడ్ బై కంపైలర్. ఆల్రెడీ మన కోడ్ డిజైన్ చేసినప్పుడు, సి ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. వాటిని మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటాం. మనం రాసిన కోడ్‌లో ఇంక్లూడ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేది రాస్తామన్నమాట. అలా ప్రింట్ఎఫ్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్, ఆల్రెడీ డిఫైన్ చేయబడి ఉన్న ఫంక్షన్ అనే దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది మనకి కోడ్ రాసినప్పుడు ఇది మనకి కోడ్‌లో ఇంక్లూడ్ అవ్వాలి అనంటే మనం హెడర్ ఫైల్ యూజ్ చేయాల్సిన హెడర్ ఫైల్ ఏంటి అంటే stdio.h. స్టార్టింగ్‌లో మనం రాస్తాం కదండీ #include stdio.h అని చెప్పి. అంటే స్టాండర్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ హెడర్ ఫైల్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి మన ప్రోగ్రామ్‌లో అని చెప్పి ఈ హెడర్ ఫైల్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. దీనికి సంబంధించి సింటాక్స్ చూడండి. ప్రింట్ఎఫ్ ఇక్కడ మనకి డబుల్ కొటేషన్స్ రాసాం కదండి ప్రింట్ఎఫ్‌లో మనం ఫస్ట్ డబుల్ కొటేషన్స్ రాస్తాము. ఎందుకు అంటే ఇక్కడ మనకి రీడ్ చేయడం కోసం ఫస్ట్ దానికి తెలియాలి కదండి. ఫస్ట్ ఇక్కడ చూసారు కదా మెసేజ్. మనకి అవుట్‌పుట్‌లో ఇది కోడ్ కాదండి. మనకి అవుట్‌పుట్‌లో ఏదైనా మెసేజ్ రావాలి అనుకుంటే గనక ఇందులో మనం మెసేజ్ పెట్టుకుంటాము. ఇక్కడ మెసేజ్ అని ఇచ్చాము మామూలుగా పెట్టానండి. మీకు తెలియడం కోసం పెట్టానన్నమాట. మెసేజ్ ఏదైతే రావాలి అనుకుంటామో అది పెట్టుకుంటాం. ఇది కంపల్సరీ పెట్టుకోవాలా అంటే అవసరం లేదండి. మనకు తెలియాలి అవుట్‌పుట్‌లో ఏది వచ్చిందో వాల్యూ తెలియాలి అని అనుకుంటే గనక మెసేజ్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఏ మెసేజ్ కావాలి అనుకుంటే అది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది యూజ్ చేస్తాం. ఇదేంటి అంటే డేటా టైప్. మనం తీసుకున్న డేటా టైప్ అనేది ఏ టైప్‌లో ఉంది అని సిస్టమ్‌కి తెలియడం కోసం ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ డబుల్ కొటేషన్స్
క్లోజ్ చేసేస్తాము, కామా పెడతాము, ఇక్కడ వేరియబుల్ పెడతాం. వేరియబుల్ ఏంటి అంటే మన డేటా ఏ వేరియబుల్‌లో స్టోర్ అయింది, ఆ వేరియబుల్‌ని మనం ప్రింట్ చేయాలి. వేరియబుల్‌లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ వేరియబుల్ అనేది తీసుకుంటామనమాట. నెక్స్ట్ సెమీకోలన్. మనం కోడ్ రాసినప్పుడు సెమీకోలన్ మిస్ అయినా సరే మనకి కోడ్ అనేది ఎర్రరే చూపిస్తుందండి. సెమీకోలన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సి ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ప్రింట్ఎఫ్ అండి. కొటేషన్స్ ఓపెన్ చేసాము. ఇక్కడ నాకు మెసేజ్ వచ్చేసి ఆడ్ నెంబర్ ఈజ్ అని చెప్పి రావాలి అనుకున్నాను. ఆడ్ నెంబర్ ఈజ్ అని పెట్టాము. నేను తీసుకున్న డేటా టైప్ అనేది ఇంట్ అయితే మనం %d అనేది మనం పెట్టుకుంటాం. ఫార్మాట్ స్పెసిఫైయర్ అండి. వీటి గురించి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానని చెప్పాను కదా! వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం సి ప్రోగ్రామ్ కోడ్ రాసినప్పుడు ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేవి కంపల్సరీ తెలియాలి. డేటా టైప్ ఏంటి అనేది సిస్టమ్‌కి తెలియడం కోసం మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేవి యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ కొటేషన్స్ అనేవి క్లోజ్ చేస్తాము, కామా పెడతాం. ఇక్కడ నాకు వాల్యూ ఏదైతే వాల్యూ అనేది అవుట్‌పుట్‌లా రావాలి అనుకుంటున్నానో ఆ వాల్యూ అనేది ఏలో స్టోర్ అయింది అన్నట్టు వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ మనం ఇస్తామన్నమాట. క్లోజ్ చేసేస్తాము, సెమీకోలన్ ఇస్తాము. ఇలా మనం ప్రింట్ఎఫ్ అనేది రాస్తామన్నమాట కోడ్‌లో. నెక్స్ట్ స్కాన్ఎఫ్. ఈ స్కాన్ఎఫ్ ఏంటి అంటే సి ప్రోగ్రామ్‌లో మనం ఏదైనా వాల్యూని రీడ్ చేయాలి అనుకోండి. అప్పుడు మనం స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. అంటే యూజర్ ఏ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం కోడ్ రాసినప్పుడండి స్టార్టింగ్‌లోనే ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇలా మనం ఇవ్వలేదనుకోండి. మనం కోడ్‌లో మొత్తం ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఒకసారి మాత్రమే కోడ్ అనేది ప్రింట్ అవుతుంది. అలా ఇవ్వకుండా మనం స్కాన్ఎఫ్‌తో రీడ్ చేసామనుకోండి, ఎన్నిసార్లు మనం ప్రింట్ చేయాలి అనుకున్నా కోడ్ అంతా రాయాల్సిన అవసరం లేదండి. అవుట్‌పుట్‌లో మనకి చూపించేస్తుందనమాట. స్కాన్ఎఫ్. మీకు ఎగ్జాంపుల్ ఏమన్నా ఉంటే చూపిస్తాను ఒకసారి చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి మనం ఇక్కడ స్టార్టింగ్‌లో #include stdio.h, coio.h ఇలా కొన్ని ఇచ్చాం కదండీ. ఇక్కడ ఇచ్చినప్పుడు ఇంట్ i, n, s సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఇచ్చాం. ఇక్కడ i వాల్యూ ఇవ్వలేదు, n వాల్యూ కూడా ఇవ్వలేదు. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం. ఎంటర్ ఇన్ నెంబర్. ఒక నెంబర్ అనే దాన్ని ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేసిన నెంబర్‌ని రీడ్ చేయాలి కదండీ. రీడ్ చేయడం కోసం స్కాన్ఎఫ్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఒక నెంబర్ అనే దాన్ని రీడ్ చేయడం కోసం అన్నమాట. ఈ స్కాన్ఎఫ్ అనేది కూడా ఎనీ డేటా టైప్ ఏ డేటా టైప్ వాల్యూ అయినా సరే తీసుకుంటుంది. ఇంటీజరా, ఫ్లోటా, క్యారెక్టరా, స్ట్రింగా ఇలా ఏ డేటా టైప్ అయినా సరే ఆ వాల్యూని స్టోర్ చేసుకోగలదు. తీసుకుని రీడ్ చేయగలదు. ఇది కూడా మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అండి. డిక్లేర్డ్ ఇన్ stdio.h. హెడర్ ఫైల్ వచ్చేసి stdio.h. ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది మనం రాసినప్పుడు కోడ్‌లో అడ్రస్‌ని రీడ్ చేయడం కోసం అండ్ సింబల్ ఉంటుంది కదండీ. ఇక్కడ చూసారు కదా! అండ్ సింబల్. ఈ అండ్ సింబల్ అనేది మనం యూజ్ చేసే వేరియబుల్ ముందు అండ్ సింబల్ అనేది పెట్టాలి. ఈ అండ్ సింబల్ ఎందుకు అంటే అడ్రస్‌ని రీడ్ చేయడం కోసం. అంటే ఏ వేరియబుల్‌లో ఏ వాల్యూ స్టోర్ అయింది, మెమరీ లొకేషన్‌లో స్టోర్ అయింది అనే వాల్యూ దానికి తెలియడం కోసం. ఇక్కడ చెప్తాను చూడండి ఎగ్జాంపుల్. మనకి ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈ వేరియబుల్ అనేది ఈ వాల్యూ ఇక్కడ మెమరీ లొకేషన్‌లో స్టోర్ అయింది. ఇది జీరోస్ అండ్ వన్స్‌లోనే స్టోర్ అవుతుంది కాబట్టి 10101 ఇలా ఒక మెమరీ లొకేషన్‌లో స్టోర్ అయిందనుకోండి. ఇప్పుడు మనం స్కాన్ఎఫ్ ఇచ్చినప్పుడు ఒక వాల్యూ అనేది తీసుకుంటుంది. అది రీడ్ చేస్తుంది. మనం యూజర్ అనేవాళ్ళు ఒక నేమ్ ఇస్తారు. వాల్యూ అనేది ఇస్తారు. ఆ వాల్యూ అనేది ఏ వేరియబుల్‌కి సంబంధించింది, ఆ వేరియబుల్ అనేది ఏ మెమరీ లొకేషన్‌లో స్టోర్ అయ్యిందో చూసుకుని, ఆ మెమరీ లొకేషన్‌కి సంబంధించిన వేరియబుల్‌కి మాత్రమే వాల్యూని అసైన్ చేస్తుందన్నమాట. అదే స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా స్కాన్ఎఫ్ అనేది మనం ఇచ్చిన వాల్యూని రీడ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ sprintf ఏంటి అంటే స్ట్రింగ్ ప్రింట్ అని చెప్తాం. ఇది కూడా మనకి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లానేనండి. కానీ కాకపోతే ఇక్కడ అరే రూపంలో తీసుకున్నప్పుడు కొన్ని అరేస్ 1-10 అరే చెప్పినప్పుడు నేను చెప్పాను కదా 1:10 అని పెడితే 1-10 నెంబర్స్ మనకి తీసుకుంటుంది. అలా క్యారెక్టర్ అరేస్ యూజ్ చేసినప్పుడు మనం sprintf అనేది యూజ్ చేస్తాం. సేమ్ స్కాన్ఎఫ్ కూడా అంతే. స్ట్రింగ్ స్కాన్ అని చెప్తాము. ఇది స్కాన్ఎఫ్ లానే ఇది కూడా మనకి క్యారెక్టర్ అరే స్ట్రింగ్ రూపంలో డేటా తీసుకున్నప్పుడు ఇది మనకి రీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట.
ఇదండి ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. అన్‌ఫార్మాటెడ్ అనేది నెక్స్ట్ సెషన్‌లో చూద్దాము. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.